ఒక సైంటిస్ట్ ఒకసారి ఏం చేశాడంటే, బాగా గమనించండి, మాటలకు ఉన్నటువంటి శక్తిని కనిపెట్టడానికి ఆయన ఒక 2 మొక్కలను తీసుకున్నాడు. ఒక 2 మొక్కలను, ఆ మొక్కలను తీసుకొని ఒక గదిలో ఒక మొక్క, ఇంకొక గదిలో ఇంకొక మొక్క, ఒకేసారి విత్తనం వేశాడు. రెండింటిలోనూ అవి ఒకేసారి పైకి వచ్చాయి. వచ్చినటువంటి తర్వాత ఈ గదికి ఆ గదికి సంబంధం లేకోకుండా ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఒక గదిలో ఉన్న మొక్క దగ్గరికి వెళ్ళి యు ఆర్ బ్యూటిఫుల్, ఆ మొక్కతో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ రూపం బాగుంది, చాలా లేతగా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, మంచి ఫలము ఫలిస్తావు, నిన్ను చూడగానే నాకు సంతోషం కలుగుతూ ఉంటున్నది, నువ్వు పెరిగి పెద్దగా అయినటువంటి తర్వాత ఎంతో అందరికీ సో గుడ్ వర్డ్స్ అన్నీ కూడా మంచి మాటలు పలుకుతూ వచ్చాడు. ఇంకొక రూమ్లోకి వెళ్ళాడు, ఇంకొక మొక్క దగ్గరికి వెళ్ళాడు. ఆ మొక్క దగ్గరికి వెళ్ళి నువ్వు చూడ్డానికి వికారంగా ఉన్నావు, నువ్వు సరిగా లేవు, నువ్వు ఎదగడం ఎందుకు పనికిరాదు, నువ్వు ఎందుకు అసలు పుట్టావో, ఎందుకు నువ్వు ఎదుగుతున్నావో తెలియదు, నువ్వు చూడ్డానికి నువ్వు పెరిగి పెద్దగా అయిన తర్వాత కంటే నువ్వు పోవడమే మేలు. ఈ విధంగా కొన్ని నెలల పాటు ఆయన ఏం చేశాడంటే, ప్రతిరోజు రావడము, ఒక మొక్కతో మంచి మాటలు మాట్లాడడము, ఇంకొక పక్కకి వెళ్ళి చెడు మాటలు దాని మీద మాట్లాడడం, అది వినేటట్టు. హల్లెలూయా. బాగా గమనించండి. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యూ మే సెర్చ్ ఇన్ ద వెబ్. మీరు వెబ్లో సెర్చ్ కూడా చేయండి. బాగా గమనించండి. కొంతకాలమైన తరువాత మంచి మాటలు పలికినటువంటి ఆ మొక్క బాగా ఎదిగింది, చెడు మాటలు విన్నటువంటి ఆ మొక్క కుంచుకుపోయింది. హల్లెలూయా. బాగా అర్థమవుతున్నదా? మానవునికి మాటలకు దేవుడిచ్చినటువంటి అధికారం ఎంత గొప్పగా ఉంటున్నదో. ద వర్డ్స్, మన నోట నుండి వచ్చేటువంటి మాటలు ఎప్పుడు కూడా బలము కలిగినవి, శక్తి కలిగినవి. అవి ఖచ్చితముగా ఏదో ఒకటి నెరవేర్చకుండా అవి ఉండవు. కాబట్టి కంటిన్యూస్గా డిక్లేర్ ద బ్లెస్సింగ్స్ అపాన్ అవర్ లైఫ్స్. మన జీవితముల మీదనే మనం ఆశీర్వాదాన్ని ప్రకటిద్దాం. మన జీవితంలో, మన పిల్లల మీద, మన వ్యాపారముల మీద, మన ఉద్యోగముల మీద, మనకు సంబంధించినటువంటి వాటన్నింటి మీద ఎప్పుడైతే మనము ఆశీర్వాదమును, నెమ్మదిని, ధైర్యమును, విజయమును, దేవుని దర్శనములను, వాగ్దానములను ఎప్పుడైతే మనము ప్రకటించుకుంటూ వస్తామో, దేవుడే మన జీవితములలో అద్భుత కార్యములను జరిగించేటువంటి వాడు.